కానీ గాయస్ ఇది మూవ్ అయితే లేదు. ఓ అంటే గ్లూ గాలికి అనేది మొత్తం అతుక్కుంటుంది. ఓకే గ్లూ మొత్తం అంటుకుంది గాయస్. కాకపోతే అది ముంగల్ కొత్తలేదు. ఇది చూసి కదా గాయస్ ఎంత స్కిట్ అవుతుంది కార్. ఓకే కాతుంది. ఆల్ రైట్. ఓకే గాయస్ ట్రాక్షన్ మిస్ అయిపోయింది. ఓ అయ్యా. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ రోజు ఛాలెంజ్ అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే మనం ఛాలెంజ్ చూద్దాం. ఓకే గైస్ ఫస్ట్ అయితే ఈడ మనకి చూసుకోవచ్చు గ్లూ ఉంది. సో ఫస్ట్ ఆర్సీ కార్ని గ్లూ పై నుంచి తీసుకోదాం. తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ మళ్ళీ మట్టి అనేది అంటుకుంటుంది దాని టైర్స్కి. అట్లనే కొంచెం స్ట్రేట్ వచ్చిన తర్వాత ఈ నుంచి గైస్ సీదా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఈడ మార్బుల్స్ ఇంకా స్టోన్స్ ఉన్నాయి. సో గ్లూ అంటుకున్న తర్వాత కొంచెం స్లిప్ అవుతుంది. దీనిపై నుంచే స్లిప్ అయినా సరే దీనిపై నుంచే క్రాస్ కావాలి మన ఆర్సీ కార్ అయితే. ఓకే ఫైనల్లీ ఇక్కడ స్లైడ్ అవుతుంది మనకి. కాకపోతే ఇది కొంచెం స్లిప్పీ స్లైడ్. గ్లూ ఇంకా మట్టి అంటుకున్న తర్వాత ఇది ఎక్కడం అయితే ఇంపాసిబుల్. కార్కి చాలా స్లిప్ అవుతుంది. కానీ ఏ కార్ ఎక్కుతుందో ఆ కార్ విన్ అయిపోయినట్టే. చలో చూద్దాం. ఓకే గాయస్ మన చిన్న ఆర్సీ కార్తో స్టార్ట్ చేద్దాం. ఓకే గ్లూలోకి వచ్చేసింది ఇది. అది ఓ ఓకే గ్లూ మొత్తం అంటుకుంది గైస్. కాకపోతే అది ముంగల్ కొత్తలేదు ఇది. ఓకే గైస్ గ్లూ మొత్తం అంటుకుంది. చలో మట్టిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆల్ రైట్. ఓకే చూసి కదా ఎంత కష్టమవుతుంది దీనికి. అయ్యా. ఓకే గైస్ ట్రాక్షన్ మిస్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఇప్పుడు వెళ్ళిపోదాం. సో మార్బుల్స్ పై నుంచి పోవాలి. కాకపోతే చాలా స్కిట్ అవుతుంది కార్ అయితే. ఓకే కమ్ ఆల్ రైట్. ఓకే చూసారు కదా మార్బుల్స్ పైన ఎట్లా స్కిట్ అవుతుందో ఇది. కమాన్. ఓకే చలో ఈ స్లైడ్ ఎక్కుతుందా లేదా నాకైతే డౌటే ఉంది. కమాన్. ఆల్ రైట్ గైస్. ఓకే అంటే మట్టి అంటుకున్నాక అస్సలు ఎక్కలేదు కారు. ఓకే కష్టం గైస్. చూసిరు కదా. ఓకే చూసిరు కదా ఎంత కష్టమైంది ఎక్కనికి దీనికి. కానీ ఫెయిల్ అయిపోయినట్టే గాయస్. నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. నెక్స్ట్ మీరానా ఆర్సీ కార్ ట్రై చేద్దాం. లెట్స్ గో. ముంగల్కి వెళ్ళిపోదాం. ఆల్ రైట్. ఓ ఇది గ్లూలో ఎక్కువ అయితే అతుక్కోలేదు. ఓకే కమాన్ గాయస్. ఇక్కడ మూవ్ ఆన్ అయితే లేదు ముంగల్కి కారు. చలో వెళ్ళిపోయింది. ఓకే ఇట్లానే మట్టి అంటించుకుంటూ పోవాలి మనం. చూసిరు కదా మట్టి ఆల్రెడీ అంటుకుంది కార్కి మొత్తం. ఓకే ముంగల్ కొత్తలేదు ఇబ్బంది అవుతుంది. చలో మార్బుల్స్ పైన చూద్దాం మెయిన్ మనం. ఓకే కమాన్. హరి గాయస్ దీనికి అస్సలు అంటే పవరే సరిపోతలేదు. అంటే గ్లూ అంతగానో అతుక్కుంది టైర్స్కి. కమాన్. ఆల్ రైట్ ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు స్లైడ్ పైన ఎక్కాలి మెయిన్. ఓకే సెట్ చేసుకుందాం. చలో. ఓకే గైస్ చూసిరు కదా. చూసిరా ఎంత స్లిప్ అవుతుందో. కష్టం గైస్. ఓకే లాస్ట్ ట్రై. కమోన్. కష్టం గాయస్. కానీ ఏం చేయలేం ఫెయిల్ అయిపోయింది కార్. నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. ఓకే గాయస్ నెక్స్ట్ ఇప్పుడు టెస్లా ట్రై చేద్దాం. చూద్దాం. ఇదైతే ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ కార్. ఓకే కమాన్. గ్లూలోకి అయితే వెళ్ళిపోయింది కార్. ఆల్ రైట్. ఓ గాయస్ ఫరకే పడతలేదు దీనికి. చలో ముంగల్కి వెళ్ళిపోయింది. కమాన్. కాకపోతే గాయస్ ఇది పవర్ సరిపోతలేదు ముంగల్ కొనికే. హెవీ అయిపోయింది కారు గ్లూ అంటుకోగానే. కమాన్ ఇప్పుడు మార్బుల్స్ పై నుంచి పోదాం. ఆల్ రైట్. కమాన్. చూసిరా ఎట్లా స్కిట్ అవుతుందో కారు. ఓకే గాయస్ కానీ ట్రాక్షన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. దీని పెద్ద టైర్స్ వల్ల మెయిన్ దీనికి అడ్వాంటేజ్. ఓకే గాయస్ స్లైడ్ చూద్దాం. ఓ అయ్యా. ఓకే గాయస్ షట్. చలో
కింద పడ్డది, కానీ గాయస్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది టెస్లా అయితే. చూసిరు కదా, ఎంత స్లిప్ అయినా సరే ట్రాక్షన్ సెట్ చేసుకొని ఎక్కేసింది. సో విన్ అయిపోయినట్టే. నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం గైస్. నెక్స్ట్ మాన్స్టర్ కార్ ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇది కూడా సేమ్ ఈక్వల్ టు టెస్లానే, డౌటే లేదు ఫెయిల్ అవుతుందని. ఓకే, కాకపోతే గ్లూ అంటిద్దాం మొత్తం మనం ఇంకా కొంచెం. ఆల్రెడీ గైస్ చలో. ఆ టైర్కి చూడండి ఎంత గ్లూ అంటుకుంది ఇక్కడ సైడ్. ఓకే, వన్ సైడే అయింది, టూ సైడ్ అంటియాలి మనం. ఆల్రెడీ గైస్ ఇప్పుడు వెళ్ళిపోదాం చలో. ఓకే, ఓ టెస్లా కంటే ఎక్కువనే బరువు అయిపోయింది ఇది. ఓకే, బరువు అంటే గైస్ దీన్ని కంట్రోల్ చేసేటప్పుడు నాకు అది అర్థమవుతుంది. అంటే దీని టైర్స్ కొంచెం లేట్గా తిరుగుతాయి, రియాక్షన్ లేట్ అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్. ఓ గైస్ సేమ్ టెస్లా లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది దీని దగ్గర. చలో స్లైడ్ మీద చూద్దాం. ఓకే కమాన్. చూసిరు కదా గైస్ ఎంత స్కిట్ అవుతుంది కార్. ఓకే కమాన్. ఆల్ రైట్ గైస్, మాన్స్టర్ కార్ కూడా విన్ అయిపోయింది. సో 2 కార్స్ విన్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం చలో. ఓకే, నెక్స్ట్ ఆర్సీ కార్ ట్రై చేద్దాం చలో. దీని టైర్స్ కొంచెం చిన్నవి, సో నాకైతే డౌటే కొడుతుంది ఇది విన్ కావడం. ఓకే గైస్, గ్లూ అయిపోయిందా ఏంది దీనిపైన? ఓకే, ఇంకా అంటిద్దాం మనమైతే. ఆల్ రైట్ చలో గైస్, గ్లూ అయితే పర్ఫెక్ట్గా అంటుకుంది టైర్స్కి. చలో కమాన్. ఓకే, మార్బుల్స్ పైన ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఇది. కమాన్. ఈజీ గైస్, ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు స్లైడ్ చూద్దాం. ఓ అరే దీని అమ్మ గాయస్, ఇది టైర్ చిన్న ఉంది అనుకున్నాం కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉంది. చూసి కదా, టెస్లా ఇంకా మాన్స్టర్ కార్ కన్నా ఈజీ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇదే ఇచ్చింది. సో ఈరోజు ఛాలెంజ్లా ఫస్ట్ ప్లేస్ అయితే దీనిదే. ఓకే, పక్కకైతే పెడదాం, నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు పెద్ద ఆర్సీ కార్ ట్రై చేద్దాం. కాకపోతే గ్లూ యాడ్ చేయాలి మనం, ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ గ్లూ మొత్తం తగ్గిపోయింది. సో గ్లూ అయితే యాడ్ చేద్దాం చలో. ఓకే గాయస్, చూసుకోవచ్చు గ్లూ అయితే మొత్తం యాడ్ అయిపోయింది దీనిపైన. ఓ యాక్. ఓకే గాయస్, మొత్తం గ్లూ అయితే పడిపోయింది. సో దీన్ని స్ప్రెడ్ చేద్దాం మనం. గాయస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చలో. ఆల్రైట్, దీనికి గ్లూ మాత్రం మొత్తం అంటియాలి మనం. ఓకే గాయస్, ఇంకా కొంచెం, ఇంకా. ఆల్ రైట్, మొత్తం డ్యాన్స్ చేపిద్దాం దీనికి. కానీ గాయస్ ఇది మూవ్ అయితే లేదు. ఓ అంటే గ్లూ గాలికి అనేది మొత్తం అతుక్కుంటుంది. ఓకే వెళ్ళిపోదాం ఇప్పుడు చలో. పర్ఫెక్ట్ బ్రో. ఓకే చూసిరు కదా ఎంత గ్లూ ఉంది గాయస్, నెక్స్ట్ లెవెల్ అంటుకుంది దీనికైతే గ్లూ. చూద్దాం దీనిపైన మరి పోతుందా, స్కిట్ అవుతుందా. ఆల్ రైట్ లెట్స్ గో. ఓ గాయస్ ఛాన్సే లేదు, స్కిట్ అయ్యే ఛాన్సే లేదు దీనికి. ఓకే ఇప్పుడు పెద్ద స్లైడ్. కమాన్. ఓ రైట్, ఈసారి కొంచెం స్పీడ్లో ట్రై చేద్దాం చలో. ఓ ఈజీ గాయస్. 4 కార్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. కాకపోతే దీంట్లో నంబర్ 1 ప్లేస్ మాత్రం దీందే. ఎందుకంటే ఇంత చిన్న టైర్స్ ఉన్నా సరే, ఇంత పెద్ద టైర్స్ ఉన్న కార్కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఈరోజు ఛాలెంజ్ విన్నర్ ఇదే. ఓకే గాయస్, వీడియో అయితే ఇంతవరకే. సో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.